రంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో పారదర్శకత లోపించిందని, ఉచితంగా అందించాల్సిన తాగునీటిని అపార్ట్మెంట్లు, పరిశ్రమలకు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. ఒకే కాంట్రాక్టర్కు నిబంధనలకు విరుద్ధంగా 11 పనులు కేటాయించారని, పన్నుల వసూలు, డంప్ యార్డ్ నిర్వహణలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ దీనిపై కలెక్టర్ మరియు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. టెండర్ కాంట్రాక్ట్లో విజువాలిటీ కావాలి. అంటే ఏ విధంగా టెండర్ కాంట్రాక్ట్స్ పిలిచి ఆ టెండర్ కాంట్రాక్ట్స్ను ఒకరికి 11 టెండర్ కాంట్రాక్ట్ రావడానికి అలా అంతరం ఏంటి, దాని గురించి ఒక పూర్తి వివరణ కావాలని మేము వాళ్ళని అడిగినాము. దాని గురించి ఏమి ఇవ్వాలి. ఇంకోటి, ఏదైనా కాంట్రాక్ట్ వర్క్ నడుస్తున్నప్పుడు టైం షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ అప్పటికే అప్లై కావట్లేదు. కాకపోవడానికి రీజన్ ఏంటి? వీళ్ళు ఏమన్నా వాళ్ళతో ఆలోచి పడిపోయి ఏమైనా చేస్తున్నారా లేదా ఇంకేమైనా? ఇంకొకటి, గతంలో గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు ఇచ్చిన కన్స్ట్రక్షన్స్ అవే పర్మిషన్తో నడుస్తున్నాయి ఇప్పటివరకు. మళ్ళీ అటువంటి మీద యాక్షన్ తీసుకొని నోటీసులు జనరేట్ చేయమని చెప్తుంది. ఇప్పటివరకు దానిపైన ఎలాంటి రెస్పాన్స్ లేదు. వాటి ఎందుకు అలా చూస్తున్నట్టు ఎందుకు వదిలిపెడుతున్నారు, వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏం నడుస్తున్నారు అనే విషయం రెవెన్యూ పెంచడం కోసమని మేము అడుగుతున్నాము. మళ్ళీ వాళ్ళు ఎందుకు దీన్ని సీరియస్ తీసుకోవట్లేదు అనేది మేము మీ ద్వారా వాళ్ళకి తెలియాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంకోటి, మున్సిపల్ కాకముందు గ్రామ పంచాయతీ వ్యవస్థ నుంచి మున్సిపల్ వ్యవస్థ మారినప్పుడు కొన్ని అవకతవకలు జరిగాయని మా ఉద్దేశం. అవి దానికి క్లియర్గా కావాలి. దాని గురించి విజువల్ ఎంక్వైరీ కావాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇంకోటి, 2025-26 బడ్జెట్ పెట్టారు కదా లాస్ట్ టైం. మేము మున్సిపల్గా అయినా కాకముందు అప్పుడైనా దానిలో కూడా విజువల్ క్లియరెన్స్ ఉండాలి. దాని మీద ఎంక్వైరీ కావాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నా కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారిది నడిచింది. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేదే నడుస్తున్నది కాబట్టి మేము అదే ఉద్దేశపూర్వకంగా ఈరోజు మేము ఈ ఇండస్ట్రీలో ఈ జరుగుతున్న అన్యాయాలను కానీ, సిఎస్ఆర్ ఫండ్ నిధులు కానీ, గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మాది నడవలేదు అంటున్నా. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ చైర్మన్ ఉన్నాడు కాదు, మాది నడుస్తలేదు, మాకు న్యాయం చేయమని మీడియా మిత్రుల ద్వారా మేము అడుగుతున్నామని చెప్తున్నాం. పబ్లిక్ న్యాయం చేయమని అడుగుతున్నాం. తీసుకోవాలని మొన్న కలెక్టర్ గారికి చెప్పారు. మేము పోవద్దు అంటున్నాం. మా మున్సిపాలిటీలోనే ఉండాలంటున్నాం. మా మున్సిపాలిటీ ప్రజలకే చెందాలంటున్నాం. దానిలో తప్పేముంది? ట్రాన్స్పరెన్సీ లేకుండా ఎక్కడ డీజిల్ నింపినావు, దానికైనా ఖర్చు ఎంత, దాన్ని ఎక్కడ డంప్ చేసినావు అనే ఇన్ఫర్మేషన్ 3 నెలల నుంచి అడుగుతున్నాం. ఇప్పటి వరకు దానికి సంబంధించిన అధికారులు ఏ ఇన్ఫర్మేషన్ ఒక కౌన్సిలర్గా అడుగుతున్నా కూడా ఇస్తలేదు. దానిపైన దాని నుంచి ఏమన్నా మీరు లబ్ధి పొందిండా, దాని ట్రాన్స్పరెన్సీ మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు ఆ ట్రాన్స్పరెన్సీ కావాలని చెప్పేసి చెప్తే ఎవరికి తెలియకుండా వర్క్ స్టార్ట్ అయ్యి దాన్ని మూసేసి గుర్తపోతుంది నా వాటితో అందువల్ల నా దీని మీద ఎంక్వైరీ వార్డు కౌన్సిలర్కి ఎలాంటి చెప్పకుండా గ్రామ పంచాయతీ